నాది ఒక ప్రశ్న. ఉన్న 54,000 ఎకరాలు చాలవా మీకు? ఇప్పుడు 44,000 ఎకరాలు అదనంగా తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఏం చేద్దాం? ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు ఏదో కామన్ మ్యాన్ అడుగుతున్నాడండి. ఇప్పుడు మీరు స్వర్గం ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. స్వర్గంలో రావాలనుకుంటున్న కామన్ మ్యాన్ని మీరు ఆ స్వర్గానికి బయట ఉండండి, ఆడియన్స్ గ్యాలరీలో ఉండండి అని చెబుతున్నారు. ఏం చేస్తారండి 44,000? పని చేయకూడదు, తడ వరకు తీసేసుకోండి, అమ్మేయండి, తడ వరకు తీసుకుని అమ్మేయండి. కాదు సార్, ఎవరడ్డు వచ్చారు? మీకు అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, 4 ఇంజన్లు ఉన్నాయి, అమ్మేసేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాజధాని దాటి బయట ఉండండి అని చెప్పండి. సార్ ఇది కరెక్ట్ కాదు సార్. మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ఎందుకు కరెక్ట్ కాదంటే, ఇప్పుడు ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది, ఆయన ఒక దారి. 54,000 ఎకరాల్లో ఆ విజన్ సాకారం అవుతుందండి. అది మీ దగ్గర ఉన్న 2,000 ఎకరాలు, అది ప్రభుత్వం 2,000 ఎకరాలతో మీరు డబ్బు చేసుకోలేక ఇప్పుడు 44,000 ఎకరాల సమీకరణకు వెళ్తున్నారని మీ మీద అభియోగం. సార్ ఇప్పుడు నేను అదే చెబుతున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సార్ మీరు కొత్త రాష్ట్రాలు 3 ఇచ్చారు. ఎన్ని ఎకరాల్లో